ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి రెండు విభిన్న ఆ, అభిప్రాయాల గురించి మనం తెలుసుకుందాం. రాజధాని గురించి అమరావతి వర్సెస్ మావిగా. అమరావతి క్యాపిటల్గా ఉండాలా, మావిగన్ అనే పేరు ఉండాలా అనే దాని మీద ఇప్పుడు చాలా వరకు భిన్నాభిప్రాయాలు మనకి వ్యక్తమవుతూ ఉన్నాయి. దాని మీద మనం కొంత చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాల పోరాటం తర్వాత మనకి అమరావతికి చట్టబద్ధ రాజధాని ఏర్పాటు అయ్యింది. పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏర్పాటు చేయటం జరిగింది. అదే రోజున మన జగన్ గారు ఏం చేస్తున్నారంటే దీనికి మావిగన్ అని పేరు పెట్టాలి, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసమా అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఒక పక్కన చట్టం అయిపోయి అక్కడ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిపోయి దానికి అమరావతి అని నామకరణం చేసి అదే రోజున ఈయన మావిగన్ అని పేరు పెట్టాలనేటువంటి కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి మరి దాని మీద ఆందోళన చేయటం అనేటువంటి కూడా జరుగుతుంది. పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు అమెండ్మెంట్ బిల్లు కింద పాస్ చేసి కేంద్రం అమరావతిని ఒక్కటే రాజధానిగా నోటిఫై చేసింది. కాబట్టి ఇప్పుడు ఏదనుకోవాలి, మనం చట్టబద్ధత ఉన్నటువంటి అమరావతిని రాజధానిగా అనుకోవాలా, ఏ చట్టబద్ధత లేకోకుండా తన సొంత అభిప్రాయం తెలిపినటువంటి మావిగన్ అనే పేరుని మనం రాజధానిగా పెట్టుకోవాలనే దాని మీద మనం చర్చ చేయాలి. ఇప్పుడు మావిగన్ అంటే అర్థం ఆయన చెప్పేది ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిసి వచ్చే విధంగా మావిగన్ అనేటువంటి పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆ విషయంలో ఓకే, కొంతవరకు అర్ధరహితంగానే ఉంది. మావిగన్ అనేటువంటి 3 సిటీలను కలిపి ఒక పేరు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అది కాకుండా ఆయన చెప్పేది ఏంటంటే అమరావతి నిర్మాణానికి దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, అదే మావిగన్ అయితే 20,000 కోట్లలోనే అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మావిగన్ అయితే మచిలీపట్నం పోర్ట్ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, విజయవాడ టు గుంటూరు. కాబట్టి ఈ ఖర్చులన్నీ కలిసి వస్తాయి. కాబట్టి 20,000 కోట్లలోనే మనకు రాజధాని అయిపోతుంది కదా. ఇప్పుడు అమరావతిలో ఈ నిర్మాణం చేస్తే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అనేటటువంటిది ఆయన వాదన. కానీ ఈ వాదనకి ఎంతవరకు మరి ప్రూఫ్స్ ఉన్నాయి అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇది యాక్చువల్గా ఆ వాదనలో పస అంతగా ఉన్నట్లుగా కనపడటం లేదు. ఎందుకంటే ఒకటి, అమరావతి అనేటటువంటిది చారిత్రాత్మకంగా చాలా గొప్ప పేరు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది చాలా హిస్టారికల్ ప్లేస్, అంతేకాకుండా కల్చరల్ ప్లేస్, సంస్కృతి సాంప్రదాయాలకి మరి నిలయమైనటువంటి ప్రదేశం అమరావతి అంటే. అమరావతి అనేటువంటిది దాని అర్థం ఏంటంటే మరణం లేని నగరం అని. కాబట్టి అమరావతి అనేటువంటిది ఇవాళ పెట్టిన పేరు కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. అమరావతి అనేటువంటి ఆంధ్ర శాతవాహనులు వాళ్ళు రాజులుగా ఉన్నప్పుడు అమరావతిని దాని పక్కన ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకుని వాళ్ళు ఇక్కడ పరిపాలించారు. ఆంధ్ర శాతవాహనులే మళ్ళీ మన యొక్క ఆంధ్ర సంస్కృతిని నిలబెట్టిన మొట్టమొదటి రాజు. కాబట్టి ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్యలో ఆంధ్ర శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు, రాజధానిగా ధాన్య కటకాన్ని పెట్టుకున్నారు, అదే అమరావతి. కాబట్టి ఇది ఒక 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాజధాని నగరంగా వెలుగొందినటువంటి పట్టణం ఇది. కాబట్టి దీన్ని మన సంస్కృతికి చిహ్నంగా మనం భావించాలి. ఇది ఒకవేళ ఆంధ్ర శాతవాహనులు హిందూ మతాన్ని ఆశించారా లేదా బుద్ధిస్ట్ మతాన్ని ఆచరించారనేటువంటి దాన్ని పక్కన పెడితే వాళ్ళు 2 మతాలని కూడా చాలా ఆదరించి 2 మతాల యొక్క సంస్కృతిని కూడా అభివృద్ధి చేయడంలో బాగా కృషి చేశారనేటువంటిది తెలియవస్తుంది. ఎందుకంటే ఇంకొకటి దీని యొక్క గొప్పతనం ఉంది. అమరావతి యొక్క గొప్పతనం ఏంటంటే మరి టిబెటన్ బుద్ధిస్ట్ సంప్రదాయాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే బుద్ధుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. బుద్ధుడు ఈ ప్రాంతానికి వచ్చి శంభాల రాజు అయినటువంటి సుచంద్ర రాజుకి ఇక్కడ
మరి కాలచక్ర తంత్ర అనేది నేర్పాడు. ఒక రాజుకే కాదు, అనేక మంది రాజులకి, దాదాపుగా 60 మంది రాజులకి ఇక్కడ పెద్ద మహోత్సవంలాగా జరిపి ఇక్కడ కాలచక్ర తంత్ర అనే దాన్ని నేర్పించారు అనేటువంటిది టిబెటన్ బుద్ధిస్ట్ పుస్తకాల్లో ఉంది. కాబట్టి అమరావతికి బుద్ధుడికి చాలా సంబంధం ఉంది. అమరావతికి బుద్ధుడు వచ్చాడు, రావటమే కాదు, ఇక్కడ శంభాల రాజు అయినటువంటి సుచేంద్ర రాజుకి మరి కాలచక్ర తంత్రం అనేటువంటిది నేర్పాడు. మరి ఎంతమందికి తెలుసు కాలచక్ర తంత్రం అంటే? కాలచక్ర తంత్రం అంటే వీల్ ఆఫ్ టైం, అంటే కాలచక్రం ఎలా తిరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక తంత్రం. ఈ కాలచక్ర తంత్రం యోగా తంత్రాలన్నింటిలో కూడా అత్యుత్తమమైన తంత్రం. ఈ కాలచక్ర తంత్రం అందరికీ రాదు, చాలా కఠినమైంది. దీన్ని ఆచరించడం చాలా కష్టమైంది. ఇది కొద్ది మందికి మాత్రమే మరి దీన్ని నేర్పటం జరుగుతుంది. కాబట్టి అలాంటి కాలచక్ర తంత్రాన్ని ఇక్కడ అమరావతిలో బుద్ధుడే స్వయంగా వచ్చి ఇక్కడ నేర్పాడు. అంటే బుద్ధుడు పాదం పెట్టినటువంటి పవిత్రమైన భూమి. కాబట్టి ఇలాంటి భూమికి ఇలాంటి పేరు పెట్టుకోవటం, మన రాజధానికి అలాంటి పేరు పెట్టుకోవటం చాలా గొప్ప విషయం. సో అలాంటి కాలచక్ర తంత్రమే కాకుండా తర్వాత ఆచార్య నాగార్జునుడని బుద్ధిస్ట్ మాంక్ ఒక ఆయన ఇక్కడికి రావటం జరిగింది. ఆయన మహాజ్ఞాని. ఆయన ఇక్కడికి వచ్చి అనేక మందికి విద్యాబోధ చేయటం జరిగింది. విద్యాబోధన చేయటమే కాకుండా ఇక్కడ ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు, బుద్ధిస్ట్ చైత్యాన్ని ఏర్పాటు చేశారు. బుద్ధిస్ట్ చైత్యం ఉంది ఇప్పుడు కట్టినటువంటి బుద్ధిస్ట్ శిథిలమైతే దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. కాబట్టి ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వమే కట్టినటువంటి చైత్యం ఉంది ఇక్కడ. ఈ చైత్యంలో ఉన్నటువంటి శిల్పం, ఆ యొక్క శిల్పాలు చెక్కినటువంటి విధానం అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటారు. కాబట్టి అది చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాల యొక్క ముక్కల్ని అనేక ప్రాంతాలకి వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మ్యూజియంలో పెట్టుకున్నారు. ఇక్కడ మరి లండన్ వెళ్ళింది, మరి అలాగే టర్కీ వెళ్ళింది, తర్వాత ఇక్కడ మన చెన్నై వెళ్ళింది. రకరకాల ప్రాంతాల్లోకి మ్యూజియంలోకి తీసుకెళ్ళి ఈ యొక్క శిల్ప సంపదని దాచుకోవడం జరిగింది. ఇక్కడ అంత గొప్ప సంప్రదాయం. ఇక్కడ మధుర ఆర్ట్ ఆఫ్ స్కూల్ అని, గాంధార ఆర్ట్ ఆఫ్ స్కూల్ అని ఎలా అయితే ఉన్నాయో, అలాగే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటిది కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి శిల్ప నిర్మాణ సంబంధించినటువంటి ఆర్ట్. కాబట్టి అలాంటి ఆర్టు కళ ఉన్నటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి అమరావతి నగర పేరుని మన రాష్ట్ర రాజధానిగా పెట్టుకోవటం అనేటువంటిది మన గర్వకారణం, మన సంస్కృతికి గర్వకారణం, మన సంప్రదాయానికి గర్వకారణం, మన బుద్ధిస్ట్ సంప్రదాయానికి గర్వకారణం. కాబట్టి ఇక్కడ కాలచక్ర తంత్రం అనేటువంటిది నేర్పారు. చాలామందికి తెలియదు ఇది కాలచక్ర తంత్రం అంటే. మరి జగన్ గారికి ఈ విషయం తెలుసో లేదో తెలియదు, జగన్ గారికి మరి ఈ చరిత్ర తెలుసో లేదో తెలియదు. మరి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి అమరావతి నగరాన్ని మనం ఆ పేరుని ఎందుకు వదిలేసుకోవాలి? అది చెప్పాలి ఆయన, జగన్ గారు. అంత గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి నగరం యొక్క పేరుని మనం రాజధానిగా మనం పెట్టుకున్నప్పుడు దాన్ని మనం ఎందుకు వదిలేసుకోవాలి? చరిత్ర లేని పేర్లు ఎందుకు? అర్థం పర్థం లేని పేర్లు ఎందుకు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అందరికీ తెలిసిందే. అయినా ఇక్కడ ఉన్నటువంటి రాజధాని విషయం మీద నైతికంగా మాట్లాడే హక్కు జగన్ గారికి లేదు. ఎందుకంటే రాజధాని మొట్టమొదటి నుంచి ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. రాజధాని అమరావతిలో పెట్టిన రోజున ముందేమో అసెంబ్లీలో నేను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను, అమరావతి రాజధానికి ఇక్కడ 30,000 ఎకరాలు ఉండాల్సిందే, కాబట్టి దీన్ని నేను ఆమోదిస్తున్నాను అని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ రాజధాని లేకుండా చేయాలని చెప్పింది. ఇప్పుడే కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రాజధానిని ఏ రకంగా అమరావతిలో లేకుండా చేయాలి అనే దాని మీద అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి చివరికి రాజధాని అనేదే లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ని చాలా రాజధాని లేని ఒక అనాథ స్టేట్గా మిగల్చాలని చెప్పి చూశాడు. దానిలో భాగంగా మూడు రాజధానుల విధానం తీసుకుని వచ్చాడు. 3 రాజధానుల విధానంలో ఆయన ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటాడు అమరావతిలో, వైజాగ్లోనేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటాడు, మరి అక్కడేమో జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో అన్నాడు. మరి ఆయన చేశాడా? ఎందుకు చేయలేదు? మరి నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, మరి చేసుకోపోయావా? ఎందుకు చేయలేదు?
ఒకళ్ళని చేయనివు, ఇంకొకళ్ళని నువ్వు చెయ్యవు. మరి ఈ రకంగా సందిగ్ధావస్థలో చాలా మరి కన్ఫ్యూజన్లో రాష్ట్రాన్ని పరిపాలించి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? 5 సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రిగా.